ఈ వీడియో కరెంట్ ఎలక్ట్రిసిటీలో పార్ట్ 9 వీడియో. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా చూడొచ్చు. ఈ వీడియోలో మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి అలాగే మీటర్ బ్రిడ్జ్ గురించి చదువుతాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. వీట్స్టోన్ బ్రిడ్జ్. సో ఈ వీడియోలో మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి అలాగే మీటర్ బ్రిడ్జ్ గురించి మాట్లాడతాం. ప్రీవియస్ వీడియోలో కిర్చాఫ్స్ లాస్ గురించి మాట్లాడడం, కేసీఎల్, కేవీఎల్. ఆ వీడియో చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, దాని నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. మరి ఇక్కడ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటి? ఇలా మనకి ఎప్పుడైనా 5 రెసిస్టర్స్ కనిపించాయి అనుకో, 1 2 3 4 PQRS G అంటే అవే పేర్లతో ఉండక్కర్లేదు, R1 R2 R3 ఎలాగన్నా ఉండొచ్చు. ఒక 5 రెసిస్టర్స్ ఇలా కనిపిస్తే దీన్ని వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాం. ఓకేనా? చాలా జాగ్రత్త చూడండి. ఇక్కడ వీట్స్టోన్ బ్రిడ్జ్లో మనకి 2 రకాలు ఉంటాయి. బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, అన్బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఏముంటాయి? బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, అన్బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ G అనే దాంట్లో నుంచి IG కరెంట్ వెళ్తుంది. G అనే రెసిస్టెన్స్ నుంచి IG కరెంట్ వెళ్తుంది అనుకుంటే, అలా వెళ్తే అన్బ్యాలెన్స్డ్. వెళ్ళలేదు అనుకోండి, అంటే ఇక్కడ ఉన్న కరెంట్ 0 అయిందంటే ఈ Gలోకి ఎటువంటి కరెంటు వెళ్ళట్లేదంటే బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ I అనే కరెంట్ వచ్చింది అనుకోండి, ఇది I1 I2 కింద స్ప్లిట్ అయింది. ఈ I1 డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళిపోతుంది, I2 డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళిపోతుంది, ఇలా I కింద కలిసి వచ్చేస్తుంది. అలా వచ్చేస్తుంది అనుకోండి, ఇందులోకి ఏ కరెంటు వెళ్ళట్లేదు అనుకోండి, బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాం. అంటే ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఈ IG ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో ఫస్ట్ మనం వచ్చేది ఇక 2 రకాలు ఉంటాయి కదా. ఫస్ట్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి మాట్లాడదాం, తర్వాత అన్బ్యాలెన్స్డ్. ఓకేనా? ఫస్ట్ బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్, బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఏమవ్వాలి? IG కరెంట్ 0 అవ్వాలి. అంటే ఈ మధ్యలో ఉన్న రెసిస్టర్లో నుంచి కరెంట్ వెళ్ళకూడదు, వెళ్ళకపోతే ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయ్యింది అంటాం. మరి అలా బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ రెసిస్టర్ల మీద ఒక కండిషన్ ఉంది, అదేంటో చూద్దాం. ఓకేనా? సెకండ్ పాయింట్, కండిషన్ ఇఫ్ IG సారీ ఇక్కడ ఇఫ్ రాయలేదా? బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఇఫ్ ఓన్లీ ఇఫ్ IG ఈజ్ ఈక్వల్ టు 0. కండిషన్ ఫర్ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? P/Q ఈజ్ ఈక్వల్స్ టు R/S. అంటే ఏంటి? దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్, ఈ రేషియో ఏదైతే ఉందో దట్ ఈజ్ ఈక్వల్స్ టు R/S. అంటే ఈ రెసిస్టెన్స్ బై ఈ రెసిస్టెన్స్. అలా అయితే దాన్ని బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాం. లేదంటే ఇలా కూడా చెప్పచ్చు, Qని Rని ఇంటర్చేంజ్ చేయి. ఇలా ఇక్కడ ఏమైనా తేడా ఉంటుందా? ఏముండదు కదా. P/R ఈజ్ ఈక్వల్స్ Q/S అని కూడా అనొచ్చుగా. అంటే దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్ అయినా మనకి బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జే. సో బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అవునా కాదా అని ఎలా తెలుస్తుంది నీకు? ఎలా తెలుస్తుంది అంటే దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్ చేస్తే, అలాగే దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్ చేస్తే రెండింటికి కూడా సేమ్ వాల్యూస్ రావాలి. లేదంటే దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. సో అలా ఈక్వల్ అయితే ఇది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాము. అలా ఈక్వల్ అయితే IG ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఈ రేషియో ఆ రేషియో ఈక్వల్ అయితే IG 0 అవుతుంది. అయితే దీన్ని బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మరి IG 0 అవ్వాలి అంటే ఈ రేషియో ఈక్వల్ అవ్వాలి అని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ అయితే కండిషన్ అర్థం చేసుకోండి, డయాగ్రామ్ గీసుకోండి, కండిషన్స్ అర్థం చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే ఈ కండిషన్ అయితేనే IG 0 అవుతుంది అని చూపెడదాం. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రూవ్ చేద్దాం. టు ప్రూవ్ ద కండిషన్, ఏంటి కండిషన్? P/Q ఈజ్ ఈక్వల్స్ టు R/S. అది ప్రూవ్ చేయడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తానంటే, G అంటే గ్యాల్వనోమీటర్ తీసుకుంటా. అంటే గ్యాల్వనోమీటర్కు రెసిస్టెన్స్ ఉంటుంది, అదే ఆ రెసిస్టెన్స్ G గ్యాల్వనోమీటర్ తీసుకున్నా. దీనికి రెసిస్టెన్స్ G ఉంది. ఓకేనా? ఎందుకు గ్యాల్వనోమీటర్ తీసుకున్నా? ఎందుకు తీసుకున్నా అంటే గ్యాల్వనోమీటర్ 0 చూపిస్తే మనకు అందులో కరెంట్ లేనట్టు, అది చెక్ చేయడం కోసం G తీసుకున్నా అంతే. సో ఇందులో నల్ డిఫ్లెక్షన్ చూపించింది అంటే అర్థం ఏంటి? IG 0 అని. సో ప్రాక్టికల్గా మనం చేసేటప్పుడు ఇక్కడ ఒక గ్యాల్వనోమీటర్ పెడతాం. ఆ గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆ రెసిస్టెన్స్ క్యాపిటల్ G అంటాం. అర్థమైందా? సో దీని బదులు మామూలుగా ఒరిజినల్గా అయితే ఇక్కడ రెసిస్టర్స్ ఉండాలి, కానీ మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక గ్యాల్వనోమీటర్ పెట్టాం, కరెంట్ 0 అయిందో లేదో తెలుసుకోవడం కోసం. అర్థమవుతుందా? అది రైట్. ఇప్పుడు ఇందులోకి I1 వచ్చింది, దీనిలోకి I2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇందులో I3 ఉంది, ఇందులో I4 ఉంది అనుకుందాం కరెంట్స్. ఓకేనా? రైట్. ఇక్కడ పేర్లు కూడా పెడదాం. ఈ పాయింట్ని
ఏ అందాం, ఈ పాయింట్ని బి అందాం, ఈ పాయింట్ని సి, ఈ పాయింట్ని డి, ఏబిసిడి. ఓకే, అంటే జంక్షన్ పేర్లు పెట్టాను. ఓకే, ఇప్పుడు మన దగ్గర కేసీఎల్ ఉంది, కేవీఎల్ ఉంది. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. కేసీఎల్, కేవీఎల్ కంపల్సరీ చూడాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జంక్షన్ సి దగ్గర అలాగే జంక్షన్ డి దగ్గర కేసీఎల్ అప్లై చేద్దాం. సో ఫస్ట్ వి అప్లై కేసీఎల్ ఎక్కడ, ఎట్ జంక్షన్ సి దగ్గర అప్లై చేద్దాం. సి దగ్గర అప్లై చేస్తే ఏమవుతుంది, I1 వస్తుంది. I1 వచ్చి IG I3 కింద స్ప్లిట్ అవుతుంది. వచ్చే కరెంట్ ఎవరు, I1. ఇన్వర్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్వర్డ్ కరెంట్. అవుట్వర్డ్ కరెంట్ ఏంటి, I3 అండ్ IG. ఈక్వేషన్ నెంబర్ 1 అది. నెక్స్ట్ ఎట్ జంక్షన్ డి దగ్గర కేసీఎల్ అప్లై చేద్దాం. ఇక్కడికి వచ్చే కరెంట్ ఎవరు, I2. మరి వెళ్ళే కరెంట్ ఎవరు, I4. I2 IG కూడా వస్తుంది కదా, సారీ I2 వస్తుంది, IG కూడా వస్తుంది. కాబట్టి I2 ప్లస్ IG ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఇన్వర్డ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు అవుట్వర్డ్ కరెంట్. వాట్ ఈజ్ అవుట్వర్డ్ కరెంట్, IG వస్తుంది, I2 వస్తుంది. అవుట్వర్డ్ కరెంట్ I4. ఈక్వేషన్ నెంబర్ 2. రైట్, కేసీఎల్ పని అయిపోయింది. కేవీఎల్ అప్లై చేద్దాం. కేవీఎల్ కోసం నేను ఇదొకటి తీసుకుంటున్నాను, ఇదొక లూప్ తీసుకుంటున్నాను. ఏ విధంగా వెళ్తున్నాను, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ కూడా క్లాక్ వైజ్, రెండిట్లోని క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్తున్నా. సో ఐ అప్లై కేవీఎల్ ఎవరికి, ఫస్ట్ ఈ లూప్కి అప్లై చేద్దాం. ఏసిడిఏ లూప్, ఈ లూప్కి అప్లై చేద్దాం. ఓకేనా, రైట్. ఏ నుంచి స్టార్ట్ చేయి. ఎలాంగ్ కరెంట్ వెళ్తే మైనస్, ఆపోజిట్ కరెంట్ వెళ్తే ప్లస్. గుర్తుపెట్టుకోవాలి, ఎలాంగ్ కరెంట్ మైనస్, ఆపోజిట్ కరెంట్ ప్లస్. ఇప్పుడు ఎలాంగ్ I1 వెళ్తున్నావు కదా, ఇలా వెళ్ళేటప్పుడు ఎలాంగ్ I1 వెళ్తున్నావు కాబట్టి -I1 ఇంటూ పి ఇలా వచ్చేసావు. ఇప్పుడు కూడా ఎలాంగ్ IG కాబట్టి -IG, రెసిస్టెన్స్ ఏంటి G. మళ్ళీ ఇలా వచ్చేసి దీనికి ఆపోజిట్ వెళ్తే I2కి ఆపోజిట్ వెళ్తున్నావు, I2కి ఆపోజిట్ వెళ్తున్నావు కాబట్టి ప్లస్ I2 ఇంటూ రెసిస్టెన్స్ ఎంత R. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 0. కేవీఎల్ ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద పొటెన్షియల్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తుంది. కాబట్టి అది. సో ఇప్పుడు ACDA లూప్ అయిపోయింది కాబట్టి CBDC లూప్కి అప్లై చేద్దాం. సో వి అప్లై ఫర్ CBDC లూప్. CBDC లూప్కి అప్లై చేస్తాం. ఈ విధంగా వెళ్తున్నాం, ఎలాంగ్ I3 వెళ్తున్నాం కాబట్టి -I3 ఇంటూ Q. తర్వాత ఇక్కడ I4కి ఆపోజిట్ వస్తాం, ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుంది, I4కి ఆపోజిట్ వస్తాం కాబట్టి +I4 ఇంటూ S. తర్వాత ఇలా వెళ్తుంటే IGకి ఆపోజిట్ వెళ్తున్నాం కాబట్టి +IG ఇంటూ G ఈజ్ ఈక్వల్ టు 0. కేవీఎల్ అప్లై చేయడం రాకపోతే చూడాలి, ఇది లాస్ట్ వీడియో చూస్తేనే తెలుస్తుంది. కంపల్సరీ కేవీఎల్ వీడియో చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. రైట్, సో ఇక్కడ కేసీఎల్ అప్లై చేసాం, ఇక్కడ కేసీఎల్ అప్లై చేసాం, ACDAకి కేవీఎల్ అప్లై చేసాం, CBDCకి కేవీఎల్ అప్లై చేసాం. రైట్, ఇదేంటిది బ్యాలెన్స్డ్ అన్బ్యాలెన్స్డ్ కాదు, మనం జనరల్గా అప్లై చేసాం. అవునా, రైట్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే IG ఏమవ్వాలి, 0 అవ్వాలి. అవునా, సో ఇక్కడ రాస్తుంది ఫర్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్, ఫర్ బ్యాలెన్స్డ్ Wheatstone bridge IG ఈజ్ ఈక్వల్ టు 0. సో దీనికి IG 0 అవ్వాలి అని, IG 0 అయిపోయింది అనుకున్నాం. గ్యాలోనోమీటర్ 0 నల్ డిఫ్లెక్షన్ చూపించింది, 0 డిఫ్లెక్షన్ చూపించింది, IG 0 అయిపోయింది అనుకున్నాం. సో IG 0 అయిపోతే దీన్ని ఈక్వేషన్ 5 అందాం. ఇప్పుడు బ్రిడ్జ్ ఏమైంది, బ్యాలెన్స్ అయింది. దీన్ని తీసుకొచ్చి అన్ని ఈక్వేషన్లో పెట్టేసి ఈ అన్ని ఈక్వేషన్లు ఏమవుతున్నాయో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఈ ఈక్వేషన్స్ అన్నీ రాసేసుకోండి. IG 0 చేస్తే ఈ ఈక్వేషన్స్ అన్నీ ఎలా మారుతాయి అనేది చూద్దాం. ఫస్ట్ పాజ్ చేసి ఇదంతా రాసుకోండి. రైట్, ఇఫ్ IG 0, వాట్ హ్యాపెన్స్ టు ద ఫస్ట్ ఈక్వేషన్? ఫస్ట్ ఈక్వేషన్ బికమ్స్ IG 0 కాబట్టి I1 ఈజ్ ఈక్వల్స్ టు I3. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమైపోతుంది చూడండి, I2 ఈజ్ ఈక్వల్స్ టు I4. అంటే అర్థం ఏంటి, Pలోకి I1 అంటే Pలోకి ఎంత అయితే వస్తుందో I3 అంటే ఏంటి,
క్యూలోకి అంతే వెళ్ళిపోతుంది. డయాగ్రామ్ ఒకసారి చూడండి. పీలోకి ఎంత అయితే వస్తుందో క్యూలోకి అంతే వెళ్ళిపోతే I1 = I3 అంట. అది నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏమవుతుంది చూడండి. Ig 0 కాబట్టి I1P = I2R అంట. అంటే ఏంటి, దీన్ని అటు తీసుకెళ్ళిపోయా. సో మైనస్ ప్లస్ అయిపోయింది, ఈ టర్మ్ 0 అయిపోయింది. అర్థమైందా? సో I1P = I2P అంట. తర్వాత ఫోర్త్ ఈక్వేషన్ ఏమని చూడండి. ఇది 0 కాబట్టి ఏం రాయొచ్చు చూడండి. I3Q = I4S అని రాయొచ్చు. రైట్? ఓకే. ఇప్పుడు ఈ రెండు డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. I1/I3 P/Q = I2/I4 R/S. ఈ రెండు ఈక్వేషన్లు మనం డివైడ్ చేసాం అనమాట. దిస్ బై దిస్ చేసాం. ఓకేనా? చేస్తే ఇక్కడ చూడండి. I1 = I3 అన్నాం, అవునా? అంటే ఇది క్యాన్సిల్. అలాగే I2 = I4 అన్నాం కాబట్టి ఇది క్యాన్సిల్. సో వాట్ ఈస్ ద కండిషన్? P/Q = R/S. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్స్డ్ Wheatstone bridge. అంటే Ig 0 అవ్వాలి అంటే, అయ్యింది అంటే కంపల్సరీ P/Q = R/S అవ్వాలి అని. ఓకేనా? దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి ఫస్ట్. సో మనకి ఇక్కడ Wheatstone bridge ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కండిషన్ ఈజ్ ఒబేడ్. P/Q = R/S ఈజ్ ఒబేడ్. ఒబే అయితే ఇందులో కరెంట్ ఎంత? Ig 0. దట్ ఎంప్లాయిస్ కరెంట్ Ig = 0. అంటే ఇందులోకి ఎటువంటి కరెంటు వెళ్ళదు అని. అప్పుడు ఇక్కడికి I అనే కరెంట్ వచ్చింది అనుకోండి, ఇక్కడికి I1 అవుతుంది. అదే I1 మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇందులోకి సేమ్ I1 వచ్చేస్తుంది, ఎందుకంటే ఇందులో కరెంట్ వెళ్ళట్లేగా అందుకు. ఇక్కడ I2 అనుకోండి, ఇక్కడ కూడా ఎంత వచ్చేస్తుందమ్మా? I2 వచ్చేస్తుంది. I1 + I2 మళ్ళీ I వెనక్కి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అది విషయం. రైట్. ఇప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది? సో వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B? A అండ్ B రెసిస్టెన్స్ మధ్యలో, A అండ్ B మధ్యలో రెసిస్టెన్స్ ఎంత? ఇది చూడండి. A P రైట్, ఇది బిఎన్. ఓకేనా? రైట్. PQRS. నవ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. ఓకేనా? ఇది బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అయితే ఈ మధ్యలో ఉన్న రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దానికి కరెంట్ వెళ్ళదు కాబట్టి యూ కెన్ నెగ్లెక్ట్ దిస్, యూ డోంట్ నీడ్ టు కన్సిడర్ దిస్. మనం చెరిపేయచ్చు దాన్ని, ఆ బ్రిడ్జ్లో ఉన్నట్టే మనం అనుకోక్కర్లే. దెన్ వాట్ ఈస్ ద రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ A అండ్ B అంటే ఏం చెప్తావు? PQలు ఇప్పుడు ఎలా ఉంటాయి? సిరీస్లో ఉంటాయి, ఎందుకంటే ఇది లేదు కదా, ఇక మధ్యలో రెసిస్టెన్స్ లేదు కాబట్టి PQ ఎలా ఉంది? సిరీస్లో ఉంది. సిరీస్లో ఉంటే P+Q. సో ఇది మొత్తం ఈ రెండు ఎలా ఉన్నట్టు? సిరీస్లో ఉన్నట్టు. సిరీస్లో ఉంటే ఇదంతా అవుతుంది? P+Q అవుతుంది. అలాగే ఈ రెండు ఎలా ఉన్నట్టు? ఈ రెండు కూడా సిరీస్లో ఉన్నట్టు R+S అవుతుంది. ఇప్పుడు ఆ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్. P+Q R+S ఈ రెండు కూడా ఎలా ఉంటాయి? ప్యారలల్ ఉంటాయి. ప్యారలల్ ఉంటే ఫార్ములా ఏంటి? R1 R2 that means P+Q into R+S by R1 plus R2 అంటే P+Q plus R+S. This is the effective resistance between A and B if bridge is balanced. గుర్తుపెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోకర్లే, ఇది తీసేసి రెండు సిరీస్లో ఉన్నాయి కలిపేసి, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కలిపేసి, తర్వాత ఈ రెండు ఎలా ఉంటాయి? ప్యారలల్ ఉంటాయి, కలిపేయచ్చు. ఈజీ. సో ఫర్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ దిస్ ఈజ్ ద విషయం. ఫర్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. ఓకేనా? అన్బ్యాలెన్స్డ్కి ఎలా చేయాలి అంటే చూద్దాం, ఇది నోట్ చేసుకోండి. రైట్. Wheatstone బ్రిడ్జ్ అంటే ఇలా ఉండాలి అని మొదలుపెట్టాం. ఇలాగే ఎక్కర్లేదు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. ఇవన్నీ Wheatstone బ్రిడ్జ్లే. అదేవిధంగా ఎలా కనిపించినా ఇవి Wheatstone బ్రిడ్జ్లే. ఇలా కనిపించినా, ఇలా కనిపించినా, ఇలా కనిపించినా, ఇలా కనిపించినా. ఎందుకు? లెట్ us see. ఇప్పుడు పాయింట్ ఏముంది? BCD PQRS. ఇది Wheatstone బ్రిడ్జ్ అనుకున్నాం, బాగా. ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే. ఏ పాయింట్ కదా, ఏ పాయింట్, బి పాయింట్, బి పాయింట్, ఇది సి పాయింట్, ఇది డి పాయింట్. ఓకే? సికి డికి మధ్యలో ఏముంది? గ్యాలోనోమీటర్ ఉంది. నెక్స్ట్ పికి సికి మధ్యలో ఏముంది? ఏకి సికి మధ్యలో ఉంది? పి ఉంది.
సో యాజ్ ఇట్ ఈజ్ ఇదే డయాగ్రామ్ ఇలా కూడా ఇవ్వచ్చు, అది కూడా గ్యాల్వనోమీటరే, అది కూడా మనకి వీట్స్టోన్ బ్రిడ్జే. అయితే ఏబిసిడీలు ఇలా నేను క్లియర్గా ఇచ్చినట్టు ఏమి ఇవ్వడం, జస్ట్ ఇక్కడ 5 రెసిస్టర్లు ఇస్తాడు. ఇక్కడ 5 రెసిస్టర్లు ఇస్తే ఈ మధ్యలో రెసిస్టర్ని నువ్వు తీసేయచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ కాదు ఎలా తెలుస్తుంది? దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ బై దిస్ అవ్వాలి. దిస్ బై దిస్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ బై దిస్ అయితే ఇది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అవుతుంది. అప్పుడు దీన్ని తీసేసి నువ్వు ప్రాబ్లం చేయొచ్చు అలా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా వీట్స్టోన్ బ్రిడ్జే. ఏం చేసామని చూడండి, ఈ ఏని తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చాం, ఏని లోపలికి ఫోల్డ్ చేసాం. ఈ ఏ బయట ఉందనుకోండి ఇలా ట్రయాంగిల్ ఉంటుంది అవునా, దీన్ని తీసుకొచ్చి లోపలికి తెచ్చాం అనమాట. అంతే, ఏం చేయలే, ఏం తీసుకొచ్చి లోపల పెట్టాం. అర్థమైందా? ఏకి బీకి మధ్యలో బ్యాటరీ, ఏకి బీకి మధ్యలో బ్యాటరీ. PQRS అన్ని రెసిస్టర్లు ఉన్నాయి. జీ కూడా అలాగే ఉంది. ఏం చేసాం, దీన్ని ఇలా ఫోల్డ్ చేసాం అంతే. సో ఇలా లోపలికి ఫోల్డ్ చేసాం, ఇది కూడా వీట్స్టోన్ బ్రిడ్జే. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేసాం, బ్యాటరీని గ్యాల్వనోమీటర్ని ఇంటర్చేంజ్ చేసాం. అలా ఇంటర్చేంజ్ చేసినా అది కూడా వీట్స్టోన్ బ్రిడ్జే. యూ కెన్ ఇంటర్చేంజ్ గ్యాల్వనోమీటర్ అండ్ బ్యాటరీ ఇన్ వీట్స్టోన్ బ్రిడ్జ్, ఇట్ ఈస్ స్టిల్ ఏ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇక్కడ కూడా మీకు బ్యాలెన్స్ అవుతుందా లేదా చూడాలంటే P/Q = R/S చేస్తే బ్యాలెన్స్ అవుతుందా లేదా తెలిసిపోతుంది. అప్పుడు యూ డోంట్ నీడ్ టు టేక్ దిస్ రెసిస్టెన్స్. ఇక్కడ బయట ఏదైతే ఉందో దాంట్లో కరెంటు వెళ్ళనట్టే, అది తీసుకోకర్లే. అర్థమవుతుందా? అది నోట్ చేసుకోండి. ఈ 4 డయాగ్రామ్లు గీయండి. 4 డయాగ్రామ్లో ఏ సర్క్యూట్ ఇచ్చినా అది వీట్స్టోన్ బ్రిడ్జే, అది తెలియాలి. ఒకవేళ బ్యాలెన్స్డో లేదో తెలియాలంటే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఓకే బ్యాలెన్స్డ్ అయితే జీని ఎప్పుడు కూడా తీసి పడేయచ్చు. జీ ప్లేస్లో ఉన్న రెసిస్టెన్స్ని మనం తీసి పడేయచ్చు, తీసేసి సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ ఓన్లీ బ్యాలెన్స్ అయితేనే, లేకపోతే తీయలేం. అది నోట్ చేసుకోండి. రైట్, ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్లో మనం చూస్తే ఏకి బీకి మధ్యలో ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఈ ఒక్క పార్ట్ మనం చూస్తే ఈ ఒక్క పార్ట్లో మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది అవునా. ఈ ఒక్క పార్ట్లో మనకి ఏం కనిపిస్తుంది, వీట్స్టోన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. మరి అది బ్యాలెన్స్డా కాదా చూడాలి. ఇది P, ఇది Q. 2/4 ఎంత? 1/2. 3/6 ఎంత? 1/3. అలా చూడొచ్చు, లేదంటే పై రెండు చూడొచ్చు. 2/3. 4/6 ఎంత? 4/6 కూడా 2/3నే. దిస్ ఈజ్ 2/3, 4/6 ఆల్సో 2/3 అలా చూడొచ్చు. లేదంటే 2/4 1/2, 3/6 1/2. సో ఈ రేషియో సేమ్ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ అయినాయి కాబట్టి వీ కెన్ రిమూవ్ దిస్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్లో కరెంట్ వెళ్ళదు కాబట్టి ఆ రెసిస్టెన్స్ని తీసేయచ్చు. ఆ రెసిస్టెన్స్ తీసేసాం అనుకోండి, ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. చేస్తే ఇది 2 Ω. ఇక్కడ నుంచి ఆ రెసిస్టెన్స్ తీసేస్తే అది 2 Ω, మళ్ళీ ఇంకో 2 Ω ఉంది, ఇది తర్వాత ఇది 3 Ω, ఇది B. కిందే ఉంది చూడండి, ఇక 4 Ω, తర్వాత 6 Ω. అంటే నేను మధ్యలో ఉన్న 12 Ωని తీసేసా. ఓకేనా? రైట్. ఇప్పుడు 2, 3 ఎలా ఉన్నాయి? సిరీస్. ఈ రెండు సిరీస్ ఉన్నాయి అవునా. ఈ రెండు సిరీస్ ఉంటే 2 + 3 5. దిస్ ఈజ్ 5 Ω. సో నెక్స్ట్ 4, 6 ఎలా ఉన్నాయి? ఇవి కూడా సిరీస్ ఉన్నాయి కాబట్టి 4 + 6 10 Ω. సో 5, 10 ఎలా ఉన్నాయి? ఇప్పుడు 5, 10 ప్యారల్ ఉన్నాయి. ప్యారల్ ఉంటే ఏం చేయాలి? 5 × 10/5 + 10 15. సో దిస్ ఈజ్ 3. వి గెట్ 10/3. సో ఇదంతా కలిపి 10/3 వచ్చింది అన్నమాట. వీట్స్టోన్ బ్రిడ్జ్ మొత్తం కలిపి 10/3 + 2, ఎందుకంటే ఇది 2 సిరీస్లో ఉంటుంది కదా దానికి, కాబట్టి 10/3 + 2. సో 2 + 10/3 ఎంత వస్తుంది? 16/3 Ω. దిస్ ఈజ్ ద ఆన్సర్. గాట్ ఇట్? అది. సో ఎప్పుడైనా వీట్స్టోన్ బ్రిడ్జ్ రాగానే బ్యాలెన్స్ ఆపితే మధ్యలో రెసిస్టెన్స్ తీసి పడేసి ప్రాబ్లం చేసుకోవాలి. అలా నోట్ చేసుకోండి. రైట్, ఇక్కడ 2 బ్రిడ్జెస్ చూడండి. ఈ రెండు కూడా వీట్స్టోన్ బ్రిడ్జ్లే. దిస్ ఈజ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో వీట్స్టోన్ బ్రిడ్జ్. మరి ఇది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జా? 10/10 ఎంత? 1. 5/5 ఎంత? 1. సో దిస్ ఈజ్ అ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కాబట్టి ఇందులో కరెంట్ ఏమీ రాదు. ఇది చూడండి, 10/5 2, 5/10 1/2. 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1/2. 10/5 ఈజ్ 2, 5/10 ఈజ్ 1/2. సో ఇది బ్యాలెన్స్డ్ బ్రిడ్జా? కాదు. లేకపోతే ఇలా కూడా చూడొచ్చు, 10/5 2, 5/10 1/2. బ్యాలెన్స్డ్గా కాదు. సో దిస్ ఈజ్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్ అండ్ దిస్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. ఇప్పుడు ఈ బ్రిడ్జ్లో ప్రతి దాంట్లోని కరెంట్ కనుక్కోండి అని అంటే ఫైండ్ కరెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్.
ప్రతి బ్రాంచ్లోని కరెంట్ కనుక్కోవాలి. అంటే ఇందులో కనుక్కోవాలి, ఇందులో కనుక్కోవాలి, ఇందులో కనుక్కోవాలి. ఇందులో ఎంత కరెంట్? 0, బ్యాలెన్స్డ్ కదా. సో ఆల్రెడీ ఒకటి కనుక్కున్నాం. సో ఇది తీసేయచ్చు. ఇందులో 0 కరెంట్ అయిపోయింది. ఫస్ట్ ఒక పని చేద్దాం, ఈ ప్రాబ్లం చేద్దాం, తర్వాత ఈ ప్రాబ్లంకి వెళ్దాం. ఈ 2 ప్రాబ్లమ్స్లోని వీ విల్ ఫైండ్ కరెంట్స్ ఇన్ ఈచ్ రెసిస్టెన్స్. ప్రతి రెసిస్టెన్స్లోని కరెంట్ ఎంత అనేది కనుక్కుందాం. ఇప్పుడు ఇందులో మనం ప్రతి బ్రాంచ్లోని కనుక్కోవాలి కరెంట్. ఓకేనా? రైట్. ఇది చూడండి, ఇందులో బ్రాంచ్ ఆల్రెడీ I = 0, అది అవసరం లేదు ఇక. అది తీసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వి గెట్ 110, ఇక్కడ ఒక 10, మధ్యలో తీసేసాను కదా, ఇక్కడ ఒక బ్యాటరీ, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ 10 ohm, 10 ohm, 10 ohm, 5 ohm, 5 ohm, 10 volts. అది. సో ఈ సర్క్యూట్ ఆ సర్క్యూట్ కింద మారిపోయింది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కాబట్టి. నెక్స్ట్ 10 + 10 20, ఇదేమో 5 + 5 10. 20, 10 ఎలా ఉంటాయి? ప్యారలల్ కాబట్టి 20 × 10/30 క్యాన్సిల్ అయిపోతే 20/3. సో ఇదంతా కూడా 20/3 అయింది. ఈ 20/3 10తో ఎలా ఉంటుంది? సిరీస్లో ఉంటుంది. చూడండి, దిస్ ఈజ్ 20/3, దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ బ్యాటరీ 10 volts. ఈ రెండు ఎలా ఉన్నాయంటే, సార్ పైన కింద ఉన్నాయి కదా కాబట్టి ప్యారలల్ అనకూడదు. ఇక్కడ ఒక ఎండ్ కలిసి ఉంది, ఇంకో ఎండ్ కలిసి ఉందా? లేదు, మధ్యలో బ్యాటరీ వచ్చింది కాబట్టి ప్యారలల్ కాదు. ఒకటే ఎండ్ ప్యూర్గా కలిసి ఉంది. ఒకటే ఎండ్ ప్యూర్గా కలిసి ఉంటే దాన్ని ఏమంటాం? సిరీస్ అంటాం. సో ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉన్నాయంటే 20/3 + 3, సో +10, 30, 20 అంటే 50/3. సో టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 50/3. ఇదంతా కలిపితే 50/3. సో ఫైనల్గా దిస్ ఎంటైర్ సర్క్యూట్ బికమ్స్ సింపుల్ లైక్ దిస్. ఏంటి? 50/3 ohm, 10 volts. Then what is the current? I = total voltage by total resistance. Voltage is 10 by ఇదంతా రెసిస్టెన్స్ 50/3 అంటే 0 కొట్టేస్తే 3/5 amps. V/R అంతే కదా. రైట్. సో ఎన్ని యాంప్స్ వచ్చినాయి? 3/5 amps వచ్చింది. సో ఇక్కడ నుంచి మనకి ఎంత కరెంట్ పైకి వస్తుంది అంటే 3/5 amps బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత ఇది ఇక్కడ మళ్ళీ కరెంట్ స్ప్లిట్ అవుతుంది I1, I2 కింద. I1, I2లో ఎలా స్ప్లిట్ చేయాలనేది మనకు తెలిసిందే, డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయి, వాడేద్దాం. ఈ నోట్ చేసుకొని ఫస్ట్ I1, I2లో కూడా కనుక్కుందాం. మరి I1కి ఫార్ములా ఏమవుతుంది? I1 = R2/R1 + R2. ఇది ప్యారల్ కాంబినేషన్ వీడియోలో మనం డిస్కస్ చేసాం. సో అదే రాస్తున్నాం. ప్యారల్ కాంబినేషన్ వీడియోస్ చూడకపోతే చూడాలి, మన డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో 10 ఇది 10 కదా, 10 ఇది 20 + 10 30 ఇంటూ I ఎంత వచ్చింది మనకి? 3/5. సో డివైడ్ చేసేస్తే 0, 0 క్యాన్సిల్. సో వీ గెట్ 1/5 amps. సో ఇందులోకి ఎంత వస్తుంది అంటే 1/5 amps వస్తుంది. మరి ఇందులోకి ఎంత వస్తుంది అంటే I2 = R1. R1 అంటే ఎంత? 20. సో 20/30 ఇంటూ 3/5. సో యూ గెట్ 0, 0 క్యాన్సిల్ 2/5 amps. అది. సో ఇందులోకి ఎంత వస్తుంది? 2/5 amps వస్తుంది. సో మొత్తం 3/5 వస్తుంటే దీంట్లోకి ఏమో 1/5 వస్తుంది, దీంట్లోకి ఏమో 2/5 వస్తుంది. సో ఈ రెసిస్టర్లోకి 1/5, ఇందులోకి 1/5 amps, ఇందులోకి మొత్తం ఎంత వస్తుంది? 3/5 amps. ఇందులోకి ఏమో ఇందులోకి ఎంత వస్తుంది? 2/5 amps వస్తుంది. ఈ 1/5 ఇక్కడికి కూడా వస్తుంది, ఎందుకంటే ఇందులో కరెంట్ ఏమీ వెళ్ళదు కాబట్టి. అలాగే ఈ 2/5 ఇందులోకి వచ్చేసి మళ్ళీ రెండు కలిపి 3/5 amps. చూసారా, మొత్తం కరెంట్ వేసేయగలిగాం ఆ విధంగా. ఇప్పుడు అన్బ్యాలెన్స్డ్ కూడా వచ్చి అది నోట్ చేసుకో. రైట్. ఈ బ్రిడ్జ్ కూడా వీట్స్టోన్ బ్రిడ్జే, కానీ బ్యాలెన్స్డ్ కాదు. ఎందుకు? 10/5 అనేది 2 అవుతుంది, 5/10 అనేది 1/2 అవుతుంది కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కాదు. సో మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? KVL, KCL వాడాలి. ఏం వాడాలి? KVL, KCL. నువ్వేం చేయనప్పుడు KVL, KCL వాడుకుంటే బెటర్. దాంతోపాటుగా ఇక్కడ సిమెట్రీ కూడా వాడతాను. ఎలా వాడతానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోంచి కరెంట్ I వస్తుంది, ఇందులోకి I1 కరెంట్ వెళ్తే ఇందులోకి ఎంత ఉంటుంది? I - I1. ఎందుకంటే I1 వస్తుంది, I వస్తుంది, KCL అప్లై చేస్తున్నా, I వస్తుంది, I వస్తుంటే ఇందులోకి I1 వెళ్తుంటే ఇందులోకి ఎంత వెళ్ళాలి? ఇంకా I - I1 వెళ్ళాలి. దట్స్ ఇట్. ఇక్కడ చూడండి, ఇది I ఇందులోకి వస్తుందంటే బయటకి ఎంత రావాలి? I బయటికి రావాలి. దట్ ఈజ్ ఫైన్, ఎందుకంటే I కరెంట్ నెట్వర్క్లోకి వెళ్తుంది, మళ్ళీ I కరెంట్ బయటికి రావాలి. ఈ 10లోకి ఎంత వెళ్తుంది? I1 వెళ్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఏముంది చూడండి,
ఇక్కడ ఎలాగైతే పాత్ ఉందో ఇక్కడ కూడా అలాగే రివర్స్లో ఉంది పాత్. ఇక్కడ I1 ఎంటర్ అవుతుందంటే ఇక్కడ ఈ 10 నుంచి I1 ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ I-I1 5లోకి ఎంటర్ అవుతుంది అంటే ఇక్కడ I-I1 ఎగ్జిట్ అవ్వాలి. అర్థమవుతుందా? అది చాలా సిమెట్రీ ప్రకారం ఇక్కడ 10 ఇక్కడ 10. ఒకసారి సిమెట్రీ లేకపోతే ఏం చేయాలి అంటే ఏముంది, ఇంకో కరెంట్ ఏదో I2 అనుకుంటారు. అదే తప్పేం లేదు, కాబట్టి వేరియబుల్స్ ఎక్కువ అవుతాయి. ఇక్కడ సిమెట్రీ ఉండడం వల్ల వేరియబుల్స్ తగ్గిస్తున్నాము, అంతే తేడా. ఇక్కడ 10 ఓం ఉంది, ఇక్కడ 10 ఓం ఉంది, ఇక్కడ 5 ఓం ఉంది, ఇక్కడ 5 ఓం ఉంది. ఇలా కరెంట్ ఎంటర్ అయింది, I1 ఇందులోకి ఎంటర్ అయింది, I-I1 ఇందులోకి ఎంటర్ అయింది. సో సిమెట్రీ ప్రకారం అటువైపు మీరు చూస్తే 10లో నుంచి బయటికి I1 రావాలి, ఇందులోంచి I-I1 రావాలి అని తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తే I1 ఇలా ఎంటర్ అవుతుంది, బాగానే ఉంది. ఇక్కడికి ఎంత వెళ్తుంది, I-I1 వెళ్తుంది. ఇక్కడికి I-I1 వెళ్తుంటే ఇందులోకి ఎంత రావాలి అనేది ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకి X వస్తుంది అనుకోండి, ఇక్కడ I1 వచ్చి X కింద I-I1 కింద స్ప్లిట్ అవుతుంది. సో I1 ఈజ్ ఈక్వల్స్ టు I-I1 ప్లస్ X. సో దీని ప్రకారం X ఏమవుతుంది, ఇది ఇటు వచ్చేసింది అనుకోండి 2I1 మైనస్ I. సో ఇక్కడ X బదులుగా నేను ఏం రాసుకోవచ్చు, సరే ఇక్కడ X ఈజ్ ఈక్వల్ టు 2I1 మైనస్ I అని రాసుకోవచ్చు. అది ఇక్కడ చూడండి I-I1 వస్తుంది ఇక్కడికి, తర్వాత 2I మైనస్ I ఇక్కడికి వస్తుంది. నెంబర్స్ ఇద్దామా, ABCD. D దగ్గరికి చూడండి I-I1 వస్తుంది, 2I-1 వస్తుంది. ఆ రెండు కలిపితే ఎంత అవుతుంది చూడండి, I-I1 ప్లస్ ఇది కరెంట్ 2I1 మైనస్ I ఈజ్ ఈక్వల్స్ టు I క్యాన్సిల్, రెండు కలిపేస్తే I1 అవుతుంది. సో ఇందులోకి I1 రావాలి, వచ్చిందా లేదా, వచ్చింది. సో మంచి పని చేసాం, మనం కరెక్ట్ చేసామని అర్థం, ఓకేనా. సో ఈ I1 అనేది ఇందులోకి రావాలి, మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం I1 వస్తుంది. సో అన్ని రెసిస్టర్స్లోకి కరెంట్ డిస్ట్రిబ్యూషన్ చేసేసాం. ఇప్పుడు KVL అప్లై చేద్దాం. ఓకే, అది ఒక పక్కన రాసుకుని పెట్టేసుకోండి, చెరిపేస్తున్నాను, అది మనకు దానితో పని లేదు, చెరిపేస్తున్నాను. కరెంట్ డిస్ట్రిబ్యూషన్ మంచిగా చేసాం, ఓకేనా. అనొచ్చు సార్ ఇక్కడ 10 ఓమ్స్ లేదు, ఇంకోటి ఏదో ఉంది, మరి అప్పుడు ఇక్కడ I1 వస్తుందంటే ఇక్కడ I1 అని చెప్పలేం కదా అంటే, ఇక్కడ I1 తీసుకొచ్చి ఇక్కడ I2 రాయి, ఇక్కడ ఎంత రాస్తావు, I1 మైనస్ I2 రాస్తావు, అలా డిస్ట్రిబ్యూట్ చేస్తావు. కానీ దానివల్ల ఏమవుతుందంటే I2 అనే కొత్త ఎక్స్ట్రా వేరియబుల్ వస్తుంది, నువ్వు ఇంకొక ఈక్వేషన్ రాయాల్సి వస్తుంది, అంతే, ఓకేనా. ఇక్కడ వేరియబుల్స్ తగ్గించాం. ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, రెండే. ఏమేంటి, I1. ఆ రెండు విషయాలే మనకు తెలియదు. సో I1 తెలిస్తే మిగతా అన్ని విషయాలు తెలిసినట్టే. సో మనకి రెండు ఈక్వేషన్స్ ఉంటే సరిపోతుంది, కాబట్టి రెండు మెష్లు తీసుకుంటే సరిపోతుంది. మెష్ ఒకటి ABDA ఒకటి తీసుకుందాం. ఫస్ట్ మెష్ ABDA, సెకండ్ మెష్ ఏమో ఇది తీసుకుందాం BCDB. అలా మనకి రెండు ఈక్వేషన్లు వస్తాయి కదా, అదనమాట. ఒకవేళ నీకు ఇంకో వేరియబుల్ ఉంది, ఇంకో మెష్ తీసుకోవాలి. ఇంకో మెష్ అంటే ABCD తీసుకో, ABCDA. నువ్వు 7 మెష్లు తీసుకొచ్చి ఇందులో తెలుసా, చూడండి 7 మెష్లు తీసుకోవచ్చు. ఎనీ విడ్స్టోన్ బ్రిడ్జ్లో 7 మెషెస్ తీసుకోవచ్చు, అంటే 7 ఈక్వేషన్స్ కాదు 6 ఈక్వేషన్స్ రాయొచ్చు. నీకు ఎప్పుడైనా ఒక నెట్వర్క్లో n నెంబర్ ఆఫ్ మెషెస్ తీసుకుంటే ఒక దగ్గర రాసుకోండి. ఇఫ్ యూ హ్యావ్ n నెంబర్ ఆఫ్ మెషెస్ ఆర్ లూప్స్ ఇన్ ఏ నెట్వర్క్, యూ కెన్ ప్రొడ్యూస్ n-1 ఈక్వేషన్స్. ఇందులో 7 మెష్లు వచ్చినాయి అంటే, 7 లూప్స్ వచ్చినాయి అంటే నువ్వు 6 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ రాయగలుగుతావు. అంటే యూ కెన్ సాల్వ్ ఫర్ 6 వేరియబుల్స్, 6 వేరియబుల్స్కి నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. 7 మెష్లు ఎలా ఉంటాయి చూడండి, ABDA ఒక మెష్ అక్కడ రాసాం, BCDB ఇంకో మెష్ అక్కడ రాసాం, ABCDA అదొక మెష్, 3 మెష్లు అయినాయి. 4వ మెష్ చూడండి, ABC మళ్ళీ A బయట నుంచి, ABC బయట నుంచి, అవునా, 4వ మెష్. నెక్స్ట్ 5వ మెష్ ADC మళ్ళీ బయట నుంచి, అదే ADC మళ్ళీ బయట నుంచి. ఎన్ని మెష్లు అయినాయి, 5 మెష్లు అయినాయి. ఇంకా 2 మెష్లు రావాలి చూడండి, ABD చూడండి కిందకి వస్తుంది, ABD మళ్ళీ వెనక్కి రావట్లే, ABDC మళ్ళీ బయట నుంచి ఏకి, అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఏకి రావాలి, ఏ నుంచి స్టార్ట్ అయ్యి ABDC బయట నుంచి మళ్ళీ ఏ. ఇంకో మెష్ ADBC బయట నుంచి మళ్ళీ ఏ, అది 7వ మెష్ అవుతుంది. అర్థమవుతుందా. సో అలా 7 మెష్లు 6 ఇండిపెండెంట్ ఈక్వేషన్స్ మనం రాయగలుగుతాం. మనకు అవన్నీ వద్దు, మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 మెష్లు చాలు. అందుకే నేను ABDA ఒకటి BCDB ఒకటి తీసుకుంటున్నాను. రైట్, ABDA తీసుకుందాం. AB నుంచి వెళ్దాం. సో ఎలాంగ్ కరెంట్ డైరెక్షన్ వెళ్తున్నాం కాబట్టి మైనస్ రాయాలి, -I1 × 10. నెక్స్ట్ ఎలాంగ్ కరెంట్ డైరెక్షన్ -2I1
మైనస్ ఐ 2i1 మైనస్ ఐ ఇంటూ 5. ఓకే, ఈ డైరెక్షన్లో వెళ్తాం. తర్వాత ఇలా వస్తున్నప్పుడు దీనికి ఆపోజిట్ అంటే ప్లస్, కాబట్టి ప్లస్ ఐ మైనస్ i1 ఇంటూ అదెంతది 5 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఇలా వెళ్ళినప్పుడు ఇది ఎలాంగ్ i1 వెళ్తున్నాం కాబట్టి మైనస్, ఇది ఎలాంగ్ దీని ద్వారా వెళ్తున్నాం కాబట్టి మైనస్ దిస్, తర్వాత దీనికి ఆపోజిట్ వెళ్తున్నాం కాబట్టి ప్లస్. ఓకే, దీన్ని చూడండి, బీసీ ఎలాంగ్ కరెంట్ డైరెక్షన్ కాబట్టి మైనస్ ఐ మైనస్ i1 ఇంటూ 5 ఇలా వెళ్ళాం. తర్వాత ఇది ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ i1 ఇంటూ 10, తర్వాత ఇలా ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ 2i1 మైనస్ ఐ ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో 1ని 2ని మంచిగా సింప్లిఫై చేసి సాల్వ్ చేస్తే మనకి i వచ్చేస్తుంది, i1 వచ్చేస్తుంది. ఇది సాల్వ్ చేసి కామెంట్ చేయాలి, వాట్ ఈజ్ i, వాట్ ఈజ్ i1. ఎలా చేస్తావు? దీన్ని మంచిగా సాల్వ్ చేసి ఒక ఈక్వేషన్ కింద రాసుకో, దీన్ని కూడా మంచిగా సాల్వ్ చేసి ఒక ఈక్వేషన్ కింద రాసుకో. నీకు 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్, XYలో 2 ఈక్వేషన్లు ఉంటే సాల్వ్ చేయడం తెలుసు కదా, అలా సాల్వ్ చేసి i1ని కామెంట్ చేయాలి. ఓకేనా, నోట్ చేసుకోండి ఇది. రైట్, మీటర్ బ్రిడ్జ్. మరి మీటర్ బ్రిడ్జ్ అంటే ఏంటి? మీటర్ బ్రిడ్జ్ అంటే ది ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఇక్కడ మీరు చూస్తే మీటర్ బ్రిడ్జ్లో 1 మీటర్ వైర్ ఉంటుంది, 0 నుంచి 100 సెంటీమీటర్స్ ఒక వైర్ ఉంటుంది, అందుకే దాన్ని మీటర్ బ్రిడ్జ్ అన్నాం. ఈ వైర్ పైన ఏమన్నా చూడండి జాగ్రత్త, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. మనం యూజువల్గా మీటర్ బ్రిడ్జ్ని అన్నోన్ రెసిస్టెన్స్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. దేని యూజ్ చేస్తాం? అన్నోన్ రెసిస్టెన్స్. దిస్ ఆర్ ఈజ్ అన్నోన్ రెసిస్టెన్స్. ఇక్కడ ఎస్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఉన్న ఎస్ మనకి నోన్ రెసిస్టెన్స్, అది మనం రెసిస్టెన్స్ బాక్స్ నుంచి పికప్ చేస్తాం. అక్కడ ఒక రెసిస్టెన్స్ బాక్స్ పెడతాము, అందులో మనకి నోన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఈ ఎస్ వాల్యూ మనకు తెలుసు, ఆర్ వాల్యూ మనకు తెలియదు, మనం కనుక్కోవాలి. సో మీటర్ బ్రిడ్జ్ని ఎందుకు వాడతాం? అన్నోన్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి వాడతాం. ప్రిన్సిపల్ ఏంటి? వీట్స్టోన్ బ్రిడ్జ్. ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రాక్టికల్ ల్యాబ్స్లో చేస్తారు ఇది, అందుకు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ మధ్యలో ఒక గ్యాలనోమీటర్, సి పాయింట్ నుంచి ఒక గ్యాలనోమీటర్ తీసుకుని, ఇది జాకీ అంటే అది కూడా ఒక మెటలే, సో మనం పెట్టినప్పుడు కండక్ట్ చేస్తుంది. ఈ జాకీని ఇక్కడ ఉన్న వైర్ మీద మనం మూవ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టాను అనుకోండి, అలానా పాయింట్, ఈ పాయింట్ డి అనే పాయింట్ దగ్గర మనం పెట్టాం. ఓకేనా? రైట్, ఏకి డికి మధ్యలో ఉన్న వైర్ ఏంటి? పి. మనకు వీట్స్టోన్ బ్రిడ్జ్లో పి ఉంది కదా, ఆ పి ఇదనమాట. నెక్స్ట్ డికి బికి మధ్యలో ఉన్న వైర్ ఏంటి? క్యూ. అంటే 100 మైనస్ ఎల్ ఉంది కదా, 100 మైనస్ ఎల్ ఉన్న ఈ లెంత్ ఉన్న వైర్ అంతా క్యూ అనమాట. ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్. వీట్స్టోన్ బ్రిడ్జ్. ఒకవేళ ఈ గ్యాలనోమీటర్ 0 చూపించింది అనుకో, అర్థం ఏంటి? గ్యాలనోమీటర్ ఇక్కడ పెట్టినప్పుడు 0 చూపించింది, అర్థం ఏంటి? బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అని. అర్థమైందా? సో ఇఫ్ దిస్ గ్యాలనోమీటర్ షోస్ 0 చూపించలేదు, ఏం చేస్తావు? జరుపుతావు దీని మీద ఇలా జరుపుతూ ఎక్కడ 0 అవుతుందో చూస్తావు. ఫలానా చోట ఇక్కడ 0 అవ్వలేదు, ఇక్కడ పెట్టు 0 అవ్వచ్చు, ఇక్కడ పెట్టు 0 అవ్వచ్చు, ఇక్కడ పెట్టు 0 అవ్వచ్చు, ఎక్కడో దగ్గర 0 అవుతుంది. సో అలా 0 అయ్యింది అంటే అక్కడ ఈ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది అని తెలుస్తుంది. సో బ్యాలెన్స్ అయితే మనం ఏం చేయొచ్చు? ఇమీడియట్గా P/Q ఈజ్ ఈక్వల్స్ టు R/S అనొచ్చు. అవునా? సో వాట్ యు డూ, యు మూవ్ జాకీ టిల్ G షోస్ నల్ డిఫ్లెక్షన్. అంటే నల్ డిఫ్లెక్షన్ చూపించేంత వరకు కూడా ఆ జాకీని మూవ్ చేయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ డి పాయింట్ దగ్గర నల్ డిఫ్లెక్షన్ చూపిస్తే ఏంటి? దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ రెసిస్టెన్స్ బై దిస్ రెసిస్టెన్స్. P/Q ఈజ్ ఈక్వల్స్ టు R/S. పీ ప్లేస్లో ఇక్కడ రెసిస్టెన్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైర్కి లాంబ్డా రెసిస్టెన్స్ ఉంది పర్ యూనిట్ లెంత్, పర్ యూనిట్ సెంటీమీటర్. ఇక్కడ రాస్తుంది చూడండి, ఇక్కడ అనుకుందాం. లెట్ లాంబ్డా బి ద రెసిస్టెన్స్ ఆఫ్ వైర్ పర్ సెంటీమీటర్. 1 సెంటీమీటర్కి ఎంత ఉంది? లాంబ్డా రెసిస్టెన్స్ ఉంది. మరి ఎల్ సెంటీమీటర్స్కి ఎంత ఉంటుందంటే ఎల్ లాంబ్డా. సో పీ బదులు ఏం రాయొచ్చు? ఎల్ లాంబ్డా బై 100 మైనస్ ఎల్ అనేది మనం క్యూ అనుకున్నాం. సో 100 మైనస్ ఎల్ ఇంటూ లాంబ్డా అనేది క్యూ అవుతుంది. R/S. ఎస్ మనకు తెలుసా? తెలుసు. ఆర్ తెలుసా? తెలియదు. అన్నోన్ రెసిస్టెన్స్. సో నీకు ఒక వైర్ ఇచ్చి దాని రెసిస్టెన్స్ కనుక్కోమంటే ఇక్కడ కలుపుతాం అనమాట. అర్థమైందా? అది. సో అప్పుడు లాంబ్డా క్యాన్సిల్ చేసేస్తే అన్నోన్ రెసిస్టెన్స్ R ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై 100 మైనస్ ఎల్ ఇంటూ ఎస్. ఎస్ నీకు తెలుసు కదా, ఆర్ కనుక్కోవచ్చు. అంతే, సింపుల్.
ఓకేనా. ఈ కన్స్ట్రక్షన్ అది ఏమి ఉండదు. ప్రిన్సిపల్ ఏంటి, ఇక్కడ ఒక వైర్ పెట్టాము, ఆ వైర్కి ఇక్కడ ఒక గ్యాల్వనోమీటర్ కలిపి జరుపుతున్నాం. మనం ఇప్పుడు దాకా చూసిన వీట్స్టోన్ బ్రిడ్జ్ ఇది ఆర్ ఎస్ పి క్యూ, మధ్యలో గ్యాల్వనోమీటర్. అర్థమైందా? అది నోట్ చేసుకోండి. ఆర్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, L/100 - L × S. ఓకేనా. పాజ్ చేసి ఇది నోట్ చేసుకోండి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, క్లారిటీ వచ్చేసి. రైట్, ఎగ్జాంపుల్ చూడండి. బ్యాలెన్సింగ్ పాయింట్ ఇన్ ఏ మీటర్ బ్రిడ్జ్ ఈజ్ 30 సెంటీమీటర్స్. 30 సెంటీమీటర్స్ బ్యాలెన్సింగ్ పాయింట్ ఇచ్చాడు, అంటే L ఈజ్ ఈక్వల్స్ టు 30 సెంటీమీటర్స్. నెక్స్ట్, రైట్ గ్యాప్ కంటైన్స్ 3.5. రైట్ గ్యాప్ అంటే ఆరా ఎస్సా? ఎస్. రైట్ గ్యాప్లో మనకి లెఫ్ట్ గ్యాప్లో ఆర్ ఉంది, రైట్ గ్యాప్లో ఎస్ ఉంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 3.5 Ω. ఫైండ్ ద రెసిస్టెన్స్ ఇన్ లెఫ్ట్ గ్యాప్. లెఫ్ట్ గ్యాప్లో ఎంత, ఆర్. ఆర్ ఎంత అంటున్నాడు. ఆర్కి ఫార్ములా తెలుసు కదా, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు L/100 - L × S. L అంటే 30, 100 - 30 70 కదా, రైట్. ఎస్ ఎంత, 3.5. దట్ మీన్స్ 0 0 క్యాన్సిల్. 7 3.5లో 0.5 కాబట్టి 1.5 Ω. ఫినిష్. అర్థమవుతుందా? అంతే, చాలా సింపుల్. వీట్స్టోన్ బ్రిడ్జ్నే మనం మీటర్ బ్రిడ్జ్కి కన్వర్ట్ చేసాం. నోట్ చేసుకోండి.